అందరికీ నమస్కారం. 10వ తరగతి సింగిడి 2 తెలుగు వాచకం ప్రథమ భాష తెలుగు పుస్తకంలో 6వ పాఠం భాగ్యోదయం. 6వ పాఠం భాగ్యోదయం. 6వ పాఠం భాగ్యోదయం పాఠంలో ఉన్న భాషాంశాలలో పదజాలం గురించి తెలుసుకుందాం. క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. పర్యాయ పదాలను రాయండి. అండా, ఆధారం, అద్దర్వు, ఆలంబనం, ఆసర, ఆశ్రయం. ఆధారం, అద్దర్వు, ఆలంబనం, ఆసర, ఆశ్రయం. ఉన్నతి, గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి. ఉన్నతి అనే పదానికి పర్యాయ పదాలు గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి. స్వేచ్ఛ, స్వచ్ఛందము, అలవోక, స్వాతంత్రత, స్వాతంత్ర్యం. వికాసం, వికసనం, ప్రఫల్లం, వికసించటం. వికాసం, వికసనం, ప్రఫల్లం, వికసించటం. ఇప్పుడు సొంత వాక్యాలు. క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. రథమా, ఏకతాటిపై, ప్రజలంతా ఏకతాటిపై నిలవాలి. అప్పుడే దేశ ప్రగతి సాధ్యం అవుతుంది. ప్రజలంతా ఏకతాటిపై నిలవాలి. అప్పుడే దేశ ప్రగతి సాధ్యం అవుతుంది. మచ్చుతునక, తెలంగాణ వైభవానికి నల్గొండ కోట ఒక మచ్చుతునక. తెలంగాణ వైభవానికి నల్గొండ కోట ఒక మచ్చుతునక. 3వ పదమేంటి? మహమ్మారి. నేటికి వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. నేటికి వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి. నిరంతరం, పిల్లలు నిరంతరం చదువులపై దృష్టి పెట్టాలి. పిల్లలు నిరంతరం చదువులపై దృష్టి పెట్టాలి. క్రింది పదాలను, పదబంధాలను వివరించి రాయండి. అంకితం కావటం, చెయ్యదలుచుకున్న పని యందు తప్ప వేరే ఆలోచన, పని లేకపోవటం. చెయ్యదలుచుకున్న పని యందు తప్ప వేరే ఆలోచన, పని లేకపోవటం. నైతిక మద్దతు, ధన సహాయం మొదలైనవి చెయ్యలేకపోయినా కనీసం బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించటం. ధన సహాయం మొదలైనవి చెయ్యలేకపోయినా కనీసం బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించటం. చిత్తశుద్ధి, మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించటం. మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించటం. సాంఘిక దురాచారాలు, సంఘపరమైన చెడు ఆచారాలు. సాంఘిక దురాచారాలు, సంఘపరమైన చెడు ఆచారాలు. సొంత కాళ్ళపై నిలబడటం, ఎవరికైనా దేనికి, ఎవరిపైన దేనికి ఆధారపడకుండా
తనను తాను పోషించుకోవటం. ఎవరిపైన దేనికి ఆధారపడకుండా తనను తాను పోషించుకోవటం. ధన్యవాదాలు.